శాంతి. తేదీ 14/10/2023. మధురమైన పిల్లలు, ఆజ్ఞాకారులుగా అవ్వండి. మొట్టమొదటి తండ్రి ఆజ్ఞ, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ప్రశ్న: ఆత్మరూపీ పాత్ర అశుద్ధంగా ఎందుకు తయారయ్యింది? దానిని శుద్ధంగా తయారు చేయు సాధనమేది? జవాబు: వ్యర్థ మాటలు వింటూ వినిపిస్తూ ఆత్మరూపీ పాత్ర అశుద్ధమైపోయింది. దీనిని శుద్ధంగా తయారు చేసేందుకు తండ్రి గారి ఆజ్ఞ, చెడు వినకు, చెడు చూడకు, ఒక్క తండ్రి ద్వారానే వినండి, ఆ తండ్రినే స్మృతి చేయండి. అలా చేస్తే ఆత్మరూపీ పాత్ర శుభ్రమవుతుంది. ఆత్మ మరియు శరీరం రెండూ పావనమైపోతాయి. పాట: ప్రియుని జతలో ఎవరైతే ఉన్నారో వారి కొరకే ఈ వర్షము. జో పియాకే సాత్ హే. ఓం శాంతి. ఓం శాంతి అర్థమును పిల్లలు తెలుసుకున్నారు. పిల్లలకు ప్రతి క్షణము పాయింట్లు ఇవ్వబడతాయి. క్షణక్షణము తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండని చెప్తున్నాం కదా. ఇక్కడ ఏ మనుష్యుల స్మృతి ఉండదు. మనుష్యులు మనుష్యుల స్మృతిని లేక దేవతల స్మృతిని ఇప్పిస్తారు. పారలౌకిక తండ్రి స్మృతిని ఎవ్వరూ ఇప్పించలేరు. ఎందుకంటే ఆ తండ్రిని గురించి ఎవరికీ తెలియదు. ఇచ్చట మీకు క్షణక్షణము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయమని చెప్పడం జరుగుతుంది. ఏ తండ్రికైనా పుత్రుడు జన్మిస్తే తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకని అందరూ అర్థం చేసుకోగలరు. ఆ కుమారునికి తండ్రి మరియు వారసత్వం గుర్తుంటుంది. ఇక్కడ కూడా అంతే. అయితే పిల్లలకు తండ్రి ఎవరో తెలియదు. అందుకే ఆ తండ్రే రావలసి ఉంటుంది. ఎవరైతే తండ్రి జతలో ఉంటారో వారి కొరకు ఈ జ్ఞానవర్షం కురుస్తుంది. వేదశాస్త్రాలలో ఉన్న జ్ఞానమంతా భక్తి మార్గపు సామగ్రి. జపము, తపము, దానము, పుణ్యము, సంధ్య, గాయత్రి మంత్రము జపించడం మొదలైనవి ఏవైతే చేస్తున్నారో అవన్నీ భక్తి మార్గపు సామగ్రి. సన్యాసులు కూడా భక్తులే. పవిత్రత లేకుంటే శాంతిధామానికి ఎవ్వరూ వెళ్ళలేరు. కావున వారు ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోతారు. అయితే ఈ ప్రపంచమంతా అలా చేయదు. వారి హఠయోగం కూడా ఈ డ్రామాలో రచింపబడింది. పిల్లలైన మీకు రాజయోగం నేర్పించేందుకు నేను కల్పానికి ఒక్కసారి మాత్రమే వస్తాను. నాకు వేరే అవతారాలు ఏవీ లేవు. రీఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్, మళ్ళీ అవతరించుట అని అంటారు. వారు అత్యంత ఉన్నతులు. మరి జగదంబ జగత్పితల రీఇన్కార్నేషన్ కూడా తప్పకుండా జరగాలి కదా. వాస్తవానికి రీఇన్కార్నేషన్ అనే పదము కేవలం తండ్రి ఒక్కరికే వర్తిస్తుంది. సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. నిజానికి ప్రతి వస్తువు మళ్ళీ రీఇన్కార్నేట్ అవుతుంది. ఇప్పుడున్న భ్రష్టాచారాన్ని కూడా రీఇన్కార్నేట్ అనగా పునరావృతమయ్యిందని అంటారు. అనగా మళ్ళీ భ్రష్టాచారముగా అయ్యిందని అర్థము. అలాగే మళ్ళీ శ్రేష్టాచారం వస్తుంది. ప్రతి వస్తువు ఈ విధంగా రీఇన్కార్నేట్ అంటే పునరావృతం అవుతుంది. ఇప్పుడు ఇది ప్రాత ప్రపంచము. నూతన ప్రపంచం మళ్ళీ వస్తుంది. నూతన ప్రపంచం తర్వాత మళ్ళీ పాత ప్రపంచం వస్తుంది. ఈ విషయాలన్నీ తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ కూర్చున్నప్పుడు సదా ఇది గుర్తుంచుకోండి. నేను ఆత్మను. నా తండ్రి నుండి నన్ను స్మృతి చేయండనే ఆజ్ఞ లభించిందని భావించండి. పిల్లలకు తప్ప మరెవ్వరికీ తండ్రి ఆజ్ఞ లభించదు. అయితే పిల్లలలో కొంతమంది ఆజ్ఞాకారులుగా ఉంటారు. కొంతమంది ఆజ్ఞలను పాటించని వారు కూడా ఉంటారు. తండ్రి చెప్తున్నారు, ఓ ఆత్మలారా, మీరు నాతో బుద్ధి యోగాన్ని జోడించండి. తండ్రి ఆత్మలతో మాట్లాడుతున్నారు. ఏ ఇతర విద్వాంసులు, పండితులు మొదలైన వారెవ్వరూ నేను ఆత్మతో మాట్లాడుతున్నానని అనరు. వారు ఆత్మయే పరమాత్మ అని భావిస్తారు. అది శుద్ధ తప్పు.
శివబాబా ఈ శరీరము ద్వారా మనకు అర్థం చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. శరీరం లేకుండా కర్తవ్యం జరగదు కదా. మొట్టమొదట ఈ నిశ్చయం ఉండాలి. నిశ్చయం లేకుంటే బుద్ధిలో ఏమీ నిలవదు. ఆత్మల తండ్రి నిరాకార పరమపిత పరమాత్మ అని, సాకారములోని తండ్రి ప్రజాపిత బ్రహ్మ అని మొదట నిశ్చయం ఉండాలి. మనము బీకేలము, సర్వాత్మలు శివుని సంతానమే. అందుకే మీరంతా శివకుమారులని అంటారు, శివకుమారీలు అని అనరు. ఈ విషయాలన్నీ ధారణ చేయాలి. నిరంతరం స్మృతి చేస్తూ ఉన్నప్పుడే ధారణ జరుగుతుంది. స్మృతి చేయడం ద్వారానే బుద్ధి రూపీ పాత్ర శుద్ధమవుతుంది. వ్యర్థ మాటలు వింటూ వింటూ బుద్ధి రూపీ పాత్ర అశుద్ధమైపోయింది. దానిని శుద్ధం చేయాలి. నన్ను స్మృతి చేస్తే మీ బుద్ధి పవిత్రమవుతుందని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. ఆత్మలైన మీలో మలినం ఏర్పడిపోయింది. ఇప్పుడు పవిత్రులుగా అవ్వండి. సన్యాసులు ఆత్మ నిర్లేపమని అంటారు, కానీ ఆత్మలోనే మలినాలు ఏర్పడతాయని తండ్రి చెప్తున్నారు. శ్రీకృష్ణుని ఆత్మ, శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి. ఆత్మ, శరీరం రెండూ పవిత్రంగా కేవలం సత్యయుగంలోనే ఉంటాయి. ఇక్కడ అలా ఉండవు. ఆత్మలైన మీరు నెంబరు వారుగా పవిత్రంగా అవుతూ ఉన్నారు. ఇప్పుడింక పవిత్రంగా అవ్వలేదు. ఒక్కరు కూడా పవిత్రంగా లేరు. అందరూ పురుషార్థం చేస్తున్నారు. అంతంలో నెంబరు వారుగా అందరి ఫలితం వెలువడుతుంది. తండ్రి వచ్చి ఆత్మలందరినీ ఆజ్ఞాపిస్తున్నారు, నన్ను స్మృతి చేయండి, స్వయాన్ని అశరీరిగా భావించండి, ఆత్మాభిమానులుగా అవ్వండి. ముఖ్యమైన ఈ విషయాలు తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. మొదట ఈ విషయంలో నిశ్చయం ఉంటే తప్పకుండా విజయం పొందుతారు. నిశ్చయం లేకుంటే విజయం పొందలేరు. నిశ్చయ బుద్ధి కలవారు విజయం పొందుతారు. నిశ్చయ బుద్ధి విజయంతి. సంశయ బుద్ధి కలవారు వినాశనమవుతారు. సంశయ బుద్ధి వినశ్యంతి. గీతలో కూడా ఇటువంటి కొన్ని వాక్యాలు చాలా బాగున్నాయి, సత్యంగా ఉన్నాయి. దీనినే పిండిలో ఉప్పు వేసినంత ఆటమే నమక్ అని అంటారు. తండ్రి చెప్తున్నారు, నేను అన్ని వేదశాస్త్రాలలో ఉన్న విషయాల సారాన్ని అర్థం చేయిస్తాను. ఇవన్నీ భక్తి మార్గంలోని దారులు. ఇవి కూడా డ్రామాలో రచింపబడినవి. అయితే ఈ భక్తి మార్గము ఎందుకు తయారు చేయబడింది అనే ప్రశ్న ఉత్పన్నమవ్వజాలదు. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. మీరు కూడా ఈ డ్రామాలో తండ్రి ద్వారా స్వర్గానికి అధిపతులుగా అయ్యే వారసత్వాన్ని అనేకసార్లు తీసుకున్నారు. ఇకపై కూడా తీసుకుంటూనే ఉంటారు. ఇది ఎప్పుడూ ముగిసేది, అంతమయ్యేది కాదు. ఈ చక్రము అనాదిగా జరుగుతూ ఉంటుంది. పిల్లలైన మీరిప్పుడు దుఃఖధామంలో ఉన్నారు. తర్వాత మళ్ళీ శాంతిధామానికి వెళ్తారు. శాంతిధామము నుండి సుఖధామానికి వెళ్తారు. మళ్ళీ దుఃఖధామానికి వస్తారు. ఈ అనాది చక్రం తిరుగుతూనే ఉంటుంది. సుఖధామము నుండి దుఃఖధామానికి వచ్చేందుకు పిల్లలైన మీకు 5000 సంవత్సరాలు పడుతుంది. ఈ కాలములో మీరు 84 జన్మలు తీసుకుంటారు. కేవలం పిల్లలైన మీరు మాత్రమే 84 జన్మలు తీసుకుంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. ఈ బేహద్ తండ్రి మీకు సన్ముఖంలో ఈ విషయాలు అర్థం చేయిస్తున్నారు. తర్వాత పిల్లలు మురళి వింటారు లేక చదువుతారు. అది లేకుంటే టేపులో వింటారు. టేపు కూడా అందరూ వినలేరు. పిల్లలైన మీరు లేస్తూ కూర్చుంటూ ఈ స్మృతిలో ఉండాలి. మనుష్యులు మాల తిప్పుతూ రామ రామ అని జపిస్తూ ఉంటారు. రుద్రాక్షమాల అని అంటారు కదా. ఇప్పుడు రుద్రుడనగా భగవంతుడు.
ఆ తరువాత ఈ మాలలో పెద్ద రుద్రాక్ష మేరువు జంట ఉంటుంది. ఇది విష్ణువు యుగల్ స్వరూపము. అయితే ఈ జంట ఎవరు? అది మాతాపితలది. ఈ మాతాపితల జంట విష్ణువు యొక్క 2 రూపాలైన లక్ష్మీనారాయణులుగా అవుతారు. అందుకే దానిని మేరువు అని అంటారు. పైనున్న పుష్పము శివబాబా, ఆ తర్వాత మేరువు. అది మమ్మ బాబాల జంట. వారినే మీరు మాతపితలని అంటారు. విష్ణువును మాతపితలని అనరు. లక్ష్మీనారాయణులను, వారి పిల్లలు మాత్రమే వారిని తల్లి తండ్రి అని అంటారు. ఈ రోజులలో అందరి ముందుకు వెళ్ళి త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ అని అంటున్నారు. ఎవరో ఒకరు ఈ విధంగా ఎవరిని మహిమ చేసినా వారి వెనుక అందరూ వారిని మాతాపిత అని అనడం ప్రారంభిస్తారు. ఇది అధర్మ ప్రపంచము. కలియుగాన్ని అధర్మయుక్త అసత్య ప్రపంచమని అంటారు. సత్యయుగాన్ని ధార్మిక సత్య ప్రపంచమని అంటారు. అచ్చట ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి. సత్యయుగంలో కృష్ణుడు సుందరంగా ఉంటాడు. అంతిమ జన్మలో ఆ కృష్ణుని ఆత్మ మళ్ళీ నల్లగా అయ్యింది. ఈ బ్రహ్మ సరస్వతి ఇరువురు ఇప్పుడు నల్లగా ఉన్నారు కదా. ఆత్మ నల్లగా అయిపోయింది. కావున వారి శరీరాలు కూడా నల్లగా అయిపోయాయి. బంగారములోనే మలినం ఏర్పడుతుంది. దానివలన ఆ బంగారుతో నగ కూడా అలాంటిదే తయారవుతుంది. సత్యయుగంలో దేవీ దేవతల ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మలినం ఉండదు. అక్కడ బంగారు మహల్లు తయారవుతాయి. భారతదేశము బంగారు పక్షిగా ఉండేది. ఇప్పుడంతా మిశ్రమమైపోయింది, గిల్టిదైపోయింది. ఇటువంటి భారతదేశాన్ని మళ్ళీ తండ్రియే వచ్చి స్వర్గంగా తయారు చేయగలరు. తండ్రి అర్థం చేస్తున్నారు. శ్రీమద్ భగవాను వాచ కదా. కృష్ణుడైతే దైవీ గుణాలు కలిగిన 2 భుజాలు 2 కాళ్ళు ఉన్న మానవుడు. చిత్రాలలో అయితే అక్కడక్కడ నారాయణకు, అక్కడక్కడ లక్ష్మికి 4 భుజాలు చూపిస్తారు. కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. ఓం అనే పదమును కూడా అంటారు. వారు ఓం అనగా గాడ్ అని, ఎక్కడ చూసినా భగవంతుడే భగవంతుడని అంటారు. అయితే ఇది శుద్ధ తప్పు. ఓం అనగా నేను ఆత్మను. తండ్రి కూడా అంటున్నారు, నేను అహం కూడా ఆత్మనే. అయితే నేను ఉన్నతోన్నతుడను, సుప్రీం. అందుకే నన్ను పరమాత్మ అని అంటారు. నేను పరంధామ నివాసిని. అత్యంత ఉన్నతులు భగవంతుడు. ఆ తర్వాత సూక్ష్మవతనంలో బ్రహ్మ, విష్ణు, శంకరల ఆత్మలు ఉంటాయి. ఆ తర్వాత క్రిందకు వస్తే ఈ సాకారీ మనుష్యుల లోకముంది. అది దైవీ లోకము. పైనుండేది ఆత్మల లోకము. దానిని మూలవతనమని అంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. పిల్లలైన మీకు ఈ అవినాశి జ్ఞానరత్నాలు దానంగా లభిస్తాయి. వీటి వలన మీరు భవిష్యత్తులో సంపన్నంగా డబుల్ కిరీటధారులుగా అవుతారు. చూడండి, శ్రీకృష్ణునికి 2 కిరీటాలున్నాయి కదా. మళ్ళీ ఆ బాలుడే చంద్రవంశంలోకి వచ్చినప్పుడు 2 కళలు తగ్గిపోతాయి. ఆ తరువాత వైశ్యవంశంలోకి వచ్చినప్పుడు ఇంకా 4 కళలు తగ్గిపోతాయి. అప్పుడు ప్రకాశ కిరీటం ఎగిరిపోతుంది. రత్నజడితమైన కిరీటం మాత్రమే ఉంటుంది. తర్వాతి కాలంలో ఎవరైతే దాన పుణ్యాదులు బాగా చేస్తారో వారికి 1 జన్మకు మాత్రమే రాజ్యభాగ్యం లభిస్తుంది. ఆ తర్వాత జన్మలో కూడా మంచి దాన పుణ్యాలు చేస్తే మళ్ళీ రాజ్యం లభించగలదు. ఇక్కడైతే మీరు 21 జన్మలకు రాజ్య పదవిని పొందగలరు. బాగా శ్రమ చేయాల్సి వస్తుంది.
కావున తండ్రి తన పరిచయమునిస్తున్నారు. నేను సుప్రీం సోల్, పరమాత్మను. అందుకే వారిని పరమపిత పరమాత్మ అనగా పరమాత్మ అని అంటారు. పిల్లలైన మీరు ఆ సుప్రీంనే స్మృతి చేస్తారు. మీరు శాలిగ్రామాలు, వారు శివుడు. శివునిది పెద్ద లింగాకారంగా శాలిగ్రామాలను మట్టితో చిన్నవిగా తయారు చేస్తారు. ఏ ఆత్మల స్మృతి చిహ్నాలను తయారు చేస్తారో కూడా ఎవరికీ తెలియదు. శివబాబా పిల్లలైన మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. అందుకే మిమ్ములను పూజిస్తారు. తర్వాత మరలా మీరు దేవతలుగా అవుతారు. అప్పుడు కూడా మిమ్ములను పూజిస్తారు. శివబాబా జతలో మీరు ఇంత సేవ చేసినందున మిమ్ములను శాలిగ్రామ రూపంలో పూజిస్తారు. ఎవరైతే అత్యంత ఉత్తమ కర్తవ్యం చేస్తారో వారిని పూజిస్తారు. కలియుగములో ఎవరైతే మంచి పనులు చేస్తారో వారి స్మృతి చిహ్నాలను తయారు చేస్తారు. కల్పకల్పము పిల్లలైన మీకు సృష్టి చక్ర రహస్యమంతా అర్థం చేయిస్తారు. అనగా బాబా మిమ్ములను స్వదర్శన చక్రధారులుగా చేస్తారు. స్వదర్శన చక్రము విష్ణువుకు ఉండజాలదు. అతను దేవతగా అయిపోతాడు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అయితే ఈ జ్ఞానం ఉండదు. అక్కడైతే అందరూ సద్గతిలో ఉంటారు. పిల్లలైన మీరిప్పుడు ఈ జ్ఞానాన్ని ఇప్పుడే వింటారు. తర్వాత భవిష్యత్తులో రాజ్యం పొందుతారు. స్వర్గస్థాపన అయిన తర్వాత ఈ జ్ఞానము అవసరం ఉండదు. తండ్రియే స్వయంగా వచ్చి వారి పరిచయాన్ని మరియు వారి రచన పరిచయాన్ని ఇస్తారు. సన్యాసులు మాతలను నిందించారు, కానీ తండ్రి వచ్చి మాతలను ఉద్ధరిస్తారు. తండ్రి ఇలా కూడా అర్థం చేయిస్తున్నారు. ఈ సన్యాసులు లేకపోతే భారతదేశము కామచితిపై కూర్చొని కాలి పూర్తిగా బూడిదైపోయేది. దేవీ దేవతలు వామ మార్గంలోకి అంటే వేద విరుద్ధమైన నియమాలకు వ్యతిరేకమైన మధు మధ్య మాంస మైథునములలో మునిగి ఉండే మార్గంలో పడిపోతారు. అప్పుడు భూమి చాలా జోరుగా కంపిస్తుంది. అంతా కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇతర ఖండములేవి ఉండవు. భారతదేశం మాత్రమే ఉంటుంది. ఇస్లాం మొదలైన ధర్మాలు తర్వాత వస్తాయి. సత్యయుగపు వస్తువులేవి ఇక్కడ ఉండవు. మీరు చూసే సోమనాథ మందిరము వైకుంఠములోది కాదు. ఇది భక్తి మార్గములో తయారయ్యింది. దానిని ఘోరీ, గజనీ మహమ్మద్ మొదలైన వారు దోచుకున్నారు. దేవతల మహల్లు మొదలైనవన్నీ భూకంపంలో అంతమైపోతాయి. అలాగని మహల్లు భూమిలోకి క్రిందకి దిగిపోతాయి, మళ్ళీ అవే పైకి వస్తాయని కాదు. అలా జరగదు. అవి భూమిలో ముక్కలు ముక్కలై శిథిలమైపోతాయి. అయితే తవ్వకాలలో అదే స్థానంలో అదే సమయంలో తవ్వితే ఏవో కొన్ని ముక్కలు గుర్తులుగా లభిస్తాయి. ఇప్పుడైతే ఏమీ లభించవు. శాస్త్రాలలో ఈ విషయాలేవీ లేవు. సద్గతి దాత ఆ ఒక్క తండ్రి మాత్రమే అనే నిశ్చయం మొట్టమొదట ఉండాలి. ఈ నిశ్చయంలోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. భగవంతుడు ఎలా వస్తారని అంటారు. అరే, శివ జయంతి చేస్తున్నారంటే వారు తప్పకుండా వచ్చే ఉంటారు. లేకుంటే ఎందుకు చేస్తారు? తండ్రి చెప్తున్నారు, నేను అనంతమైన పగలు అనంతమైన రాత్రుల సంగమయుగ సమయంలోనే వస్తాను. అయితే నేనెప్పుడు వస్తానో ఎవరికీ తెలియదు. పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. మన తండ్రి మనకు మాత్రమే ఈ జ్ఞానం ఇచ్చారు. దివ్య దృష్టితో ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేయించారు. గీతలో కూడా కల్పవృక్షం గురించి కొద్దిగా వర్ణన ఉంది. పిల్లలకు చెప్తున్నారు, ఇప్పుడు మీరు నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాము.
కల్పకృతం కూడా అలాగే ఉండినాము. కల్పకల్పము మీకు ఈ జ్ఞానం ఇస్తాను. కావున చక్రము కూడా నిరూపించబడుతుంది. అయితే మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఈ చిత్రాలన్నీ సృష్టి చక్రపు చిత్రాలు. ఎవరో ఒకరు తప్పకుండా చేయించి ఉంటారు. వాటిని గురించి తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలు కూడా ఈ చిత్రముపై అర్థం చేయిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపితా బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటిది, ఏ విషయములోనైనా విజయానికి ఆధారము నిశ్చయం. అందుకే నిశ్చయబుద్ధిగా తప్పకుండా అవ్వాలి. సద్గతిదాత అయిన తండ్రి యందు సంశయమెప్పుడూ ఉండరాదు. రెండవది, బుద్ధిని పవిత్రంగా శుద్ధంగా చేసుకునేందుకు అశరీరీలుగా అయ్యే అభ్యాసం చేయాలి. వ్యర్థం వినరాదు, వినిపించరాదు. వరదానము: అనంతమైన స్మృతి స్వరూపము ద్వారా హద్దు విషయాలను సమాప్తం చేసే అనుభవీ మూర్తిభవ. శ్రేష్ఠ ఆత్మలైన మీరు డైరెక్ట్ బీజము మరియు ముఖ్యమైన 2 ఆకులు త్రిమూర్తితో పాటు సమీప సంబంధం కలవారైన మీరు కాండము. ఇటువంటి ఉన్నతమైన స్టేజ్పై స్థితమై ఉండండి. అనంతమైన స్మృతి స్వరూపం అవ్వండి. అప్పుడు హద్దు వ్యర్థ విషయాలు సమాప్తమైపోతాయి. మీరు అనంతమైన అనుభవజ్ఞులుగా ఉన్నట్లయితే సదా సర్వ అనుభవీమూర్తిగా అవుతారు. అనంతమైన పూర్వచేతనపు ఆక్యుపేషన్ ఏదైతే ఉన్నదో దానిని సదా స్మృతిలో ఉంచుకోండి. పూర్వజులైన మీ పని అమరజ్యోతులై అంధకారములో భ్రమిస్తున్న ఆత్మలను ఆశ్రయస్థానంలో ఉంచడం. స్లోగన్: ఏ విషయములోనైనా తికమకపడే బదులు ఉల్లాసాన్ని అనుభవం చేయడమే మస్తు యోగి అవ్వడం. ఓం శాంతి.